బాబు గారిని ఆ టెక్నాలజీని, బాబు గారిని సింగపూర్ని మనం విడదీసి చూడలేము. సో ఈ బుక్ లాంచ్కి సింగపూర్లో లాంచ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్? సింగపూరు అనేది అసలు విజన్ అనే పదానికి ఫస్ట్ పేటెంట్ రైట్ సింగపూర్కే ఉందని అనుకున్నాను. ఎందుకంటే సింగపూర్ని అందరూ ఒక పర్యాటక ప్రాంతంగా చూస్తారమ్మా, కానీ సింగపూర్ అనేది పర్యాటక ప్రాంతం, ఒక అధ్యయన కేంద్రంగా చూడాలి. ప్రతి అంశం అక్కడ మనం చూసి నేర్చుకోవాల్సింది అన్ని, ఏ రంగమైనా సరే. ఇప్పుడు ఇందాక మీరు అక్కడ ల్యాండ్ని అసలు ఇప్పుడు ఏదైనా కొత్తగా ఇండస్ట్రీ కావాలనుకోండి, సముద్రాన్ని రిక్లైమ్ చేసి కడతారు పూడ్చి. ఇప్పుడు చేసినవన్నీ కూడా అలాగే. తర్వాత అసలు అక్కడ గార్డెన్ సిటీగా 300 రోజులు వర్షం కురుస్తుంటుంది. 360 రోజులు 98% ఆఫ్ ద రెయిన్ వాటరు యూటిలైజ్ అవుతుంది, రీయూటిలైజ్ అవుతుంది. అసలు వేస్ట్ అనేది పోదు. తర్వాత అక్కడ హెల్త్ కేర్ కానీ దేనికైనా అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తారు. రేషియల్ హార్మోనీ ఉంది అక్కడ. ఈ చట్టాలు చాలా కఠినంగా అమలు జరుపుతారు. తర్వాత అవినీతి అనేది ఉండదు. సింగపూర్ అసలు ప్రతిదీ, ఇప్పుడు ఒక 4 రోజుల పాటు మనకి కూరగాయలు లేవనుకోండి ఇంట్లో, దానికి ఏం చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ఒక విజన్ ఉంటుంది. 30 సంవత్సరాల పాటు వాళ్ళు అసలు జీరో రెవెన్యూతో వాళ్ళు సస్టైన్ కాగలరు. ఇప్పుడు శత్రు దేశాలు ఏదైనా దాడి చేస్తే వీళ్ళ మిత్ర దేశాలు వచ్చే వరకు 4 రోజులు వాళ్ళు కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ కూడా వాళ్ళు డెవలప్ చేశారు. తర్వాత అక్కడ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఇట్లా ఉంటాయి కదా, ప్రతిదీ అక్కడ మనకులాగా వెళ్ళి ఒక వర్గం వాళ్ళందరూ ఇక్కడ ఈ పలానా ఏరియా వాళ్ళందరూ ఏరియాలో ఉన్నారు అట్లా ఉండటానికి కూడా లేదు. అక్కడ కోటాలు ఉంటుంది. ఇక్కడ చైనీస్ ఎంతమంది ఉండాలి, ఇక్కడ మలైస్ ఎంతమంది, ఇండియన్స్ ఎంతమంది, అట్లా కోటా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి పలానా, ఇప్పుడు విజయవాడ లబ్బీపేటలో ఉండాలనుకోండి, అక్కడ లబ్బీపేటలో మనం వెళ్ళి ఉండొచ్చు, కానీ అక్కడ అట్లా కాదు. అక్కడ మన ఇండియన్స్ కోటా ఉంటేనే మనం ఉండగలం. మీరు ఇల్లు కొనుక్కోవాలన్నా, రెంట్కి ఉండాలన్నా కానీ. అంటే వాళ్ళ ముందు చూపది అది ఆలోచన. ఎందుకంటే అక్కడ గొడవలు అట్లాంటివి రాకుండా ఉండటం కోసం అక్కడ పాలకులు కూడా ఎవరు చిన్నది, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ కూడా మీరు ఒక మెయిల్ ఇచ్చేస్తే మీకు సర్టెన్ టైంలో మీకు రిప్లై ఇచ్చేస్తారు. అంత అద్భుతంగా ప్రతి అంశం కూడా. అలాంటి విజన్ ఉన్న దేశం కాబట్టి అది ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ అయింది. ఆ గ్లోబల్ ప్లాట్ఫామ్ మీద అలాంటి విజన్ ఉన్న నాయకుడి గురించి మనం తెలిస్తే కొంచెం ప్రపంచ దేశాలకి, భావితరాలకు కూడా ఒక ఇది ఉంటుందని చెప్పేసి ఆ సింగపూర్ని ఈ బుక్ లాంచింగ్ అనేది ఎంచుకోవటం జరిగిందమ్మా. అది మరి ఏపీ ఆయన విజన్ ప్రకారం ఏపీ సింగపూర్ అంతా అవుతుందా లేదంటే టైం పడుతుందా? పొందడానికి లేదు, సింగపూర్ని మించి కూడా కావచ్చు. అంటే అది ఒక టైం ఫ్రేమ్ అనేది పెట్టుకోకూడదు దేనికైనా. అది సింగపూర్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ మనకి రాజకీయ అడ్డంకులు, రాజకీయ ప్రతిబంధకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఒకే రాజకీయ పార్టీ 60 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు అంత సస్టైనబుల్ గ్రోత్ చేయగలిగారు. కానీ ఇక్కడ మనకి 5 ఏళ్లకు ఒకసారి ఇట్లా మారుతుంది అనుకోండి, మళ్ళీ ఇంకొక పార్టీ అధికారంలోకి వస్తే వారి ప్రాధాన్యతలు మారచ్చు, వారి నిర్ణయాలు మారచ్చు, అట్లా రకరకాలుగా ఉంటాయి. అందుకని అది టైం ఫ్రేమ్ అనేది కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీకి ఒక 15 సంవత్సరాల పాటు ఏకదాటిగా అనేది అధికారం అనేది ఉంటే మాత్రం అంతకు మించిన అద్భుతాలు అనేవి జరుగుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, ఆయన ఇంకా ఆయన ఆలోచనలు అసలు ఇంకా తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి. అవి రాయాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు అలాంటి ఆయన. ఎందుకంటే 76 ఇయర్స్ ఉన్నా కానీ ఆయన అంత ఇదిగా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన సూక్ష్మంగా ఆలోచిస్తారు. అందుకని మనం దాంతో మనం కంపేర్ చేసుకోలేము, దాన్ని మించి కూడా కావచ్చు, చెప్పలేము కదా.